ఈరోజు వీడియోలో రేపటి నుంచి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ డ్యూటీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఓటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ పోస్టల్ బ్యాలెట్ ప్రాసెస్లో మనం ఓటు హక్కు వినియోగించుకోవడానికి మన ఓట్ మన ఓటు యొక్క పార్ట్ నెంబరు, సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ రెండు తెలిసి ఉండాలి. అట్లాగే కొత్తగా క్యూఆర్ కోడ్తో జనరేట్ అయినటువంటి మన యొక్క ఓట్ స్లిప్ ఏదైతే ఉందో దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంకా నార్మల్ ఓటర్స్ మే 13న జరగబోతున్నటువంటి ఎలక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వారి యొక్క ఓటర్ గుర్తింపు కార్డు లేని వాళ్ళు వారి యొక్క ఓటర్ గుర్తింపు కార్డుని ఒకే ఒక్క క్లిక్తో ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే విషయం గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అందుకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఓటర్ సర్వీస్ పోర్టల్ అని చెప్పేసి ఒక పోర్టల్ని ప్రత్యేకంగా ఎపిక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి పార్ట్ 2 సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో తెలుసుకోవడానికి మనకి కేటాయించడం జరిగింది. ఆ లింక్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి 3 విధాలుగా మన యొక్క ఓటు గుర్తింపు కార్డు ఏదైతే ఉందో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్లో మనం electoralsearch.eci.government.in ఈ సైటు కొట్టి సెర్చ్ బటన్ కొట్టగానే మనకి ఓటర్ సర్వీస్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. దీనిలో మనకు సెర్చ్ ఆప్షన్ ద్వారా సెర్చ్ ఇన్ ఎలక్టరోల్ అని చెప్పేసి 3 విధాలుగా, అంటే ఆల్రెడీ ఎపిక్ కార్డు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఎపిక్ కార్డు నెంబర్ ద్వారా ఒక విధంగా సెర్చ్ చేసుకోవచ్చు. లేదా సెర్చ్ బై డీటెయిల్స్, వారికి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో పేరు, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటి డీటెయిల్స్ ఇచ్చి వారి యొక్క ఓటర్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఓటర్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ ద్వారా కూడా వారి యొక్క ఓటర్ కార్డు ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. 1 by 1 మనం చూద్దాం. ముందుగా సెర్చ్ బై ఎపిక్ కార్డ్. ఈ సెర్చ్ బై ఎపిక్ కార్డ్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు జస్ట్ మన యొక్క ఎపిక్ కార్డ్ నెంబర్, ఓటర్ ఐడి కార్డు యొక్క నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని ఎంటర్ చేసి స్టేట్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కనపడుతున్నటువంటి క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో ఆ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి సెర్చ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి. ఒకసారి అది కూడా మనం చూద్దాం. సో నేను ఓటర్ ఎపిక్ కార్డ్ యొక్క నెంబర్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కనపడుతున్న క్యాప్చా కోడ్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ సెర్చ్ ఆప్షన్ మీద ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత ఓటు గుర్తింపు కార్డు ఏదైతే ఉందో అది కనపడుతుంది. ఫుల్ డీటెయిల్స్ చూడాలనుకున్న వాళ్ళు ఇక్కడ కనపడుతున్నటువంటి వ్యూ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మన యొక్క ఓటు గుర్తింపు కార్డు ఏదైతే ఉందో అది ఇలా డౌన్లోడ్ అవుతుంది. దీన్ని మనం ప్రింట్ చేసుకోవాలి అనుకుంటే ప్రింట్ ఓటర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. దీని ద్వారా కూడా మనం ఈ యొక్క ఓటర్ స్లిప్ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఎపిక్ కార్డు ఏదైతే ఉందో ఎపిక్ కార్డు ద్వారా మనం మన యొక్క పార్ట్ నెంబరు, సీరియల్ నెంబర్ ఏవైతే ఉన్నాయో అవి ఓటర్ స్లిప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి డీటెయిల్స్ ద్వారా ఎలా సెర్చ్ చేయాలనే విషయం కూడా మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ అయినటువంటి సెర్చ్ బై డీటెయిల్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేసుకొని స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ తర్వాత మీకు లాంగ్వేజ్ కావాలంటే లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క ఫస్ట్ నేము, మిడిల్ నేము, నెక్స్ట్ ఇంటి పేరు, రిలేటివ్స్ అంటే ఫాదర్ పేరు ఏదైతే ఉందో ఆ ఫాదర్ నేము, నెక్స్ట్ రిలేటివ్స్ యొక్క లాస్ట్ నేమ్ అంటే ఫాదర్ లేకపోతే ఫిమేల్ అయితే వాళ్ళ యొక్క హస్బెండ్ అయితే వాళ్ళ యొక్క లాస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఏజ్, ఇక్కడ ఏజ్ సెలెక్ట్ చేసుకోవడానికి సెలెక్ట్ యువర్ ఏజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలా ఏజ్ వస్తుంది. ఆ ఏజ్ ఫిగర్ ఏదైతే ఉందో ఫిగర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లింగము మేలా ఫిమేలా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత లొకేషన్ డీటెయిల్స్లో ఈ జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లా సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ తర్వాత మన యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ కనబడుతున్నటువంటి క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసి సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన యొక్క ఓటర్ కార్డుకు సంబంధించినటువంటి స్లిప్ ఏదైతే ఉందో అది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి మనకి మొబైల్ నెంబరు, సెర్చ్ బై మొబైల్ నెంబర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. సెర్చ్ బై మొబైల్ నెంబర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్
ఓటర్ ఐడికి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కింద కనపడుతున్నటువంటి క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసిన తర్వాత మనకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. అయితే ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ ద్వారా మనం ఎప్పుడు ఓటుని సెర్చ్ చేసుకోగలమంటే మన ఎపిక్ కార్డ్కి మొబైల్ నెంబర్కి లింక్ అయినప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ ద్వారా మనం మన యొక్క ఓటర్ స్లిప్ ఏదైతే ఉందో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఓటీపీ అనేది కూడా రావడం జరుగుతుంది. ఆ వచ్చిన ఓటీపీ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఆ మొబైల్ నెంబర్తో లింక్ అయినటువంటి ఓట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లేలో అవుతూ ఉంటాయి. కావాల్సినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో చివర డీటెయిల్స్ చూసుకోవాలి అనుకుంటే వ్యూ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేసి మన యొక్క ఓటుని మనం చెక్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి పార్ట్ నెంబరు, సీరియల్ నెంబరు ఏవైతే ఉన్నాయో ఆ పార్ట్ నెంబరు, సీరియల్ నెంబరు మనకి ఇక్కడ ఈ భాగంలో ఉంటాయి. అవి రెండు నోట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొబైల్ నెంబర్ ద్వారాను, పర్సనల్ డీటెయిల్స్ ద్వారాను, అట్లాగే ఎపిక్ కార్డ్ నెంబర్ ద్వారా కూడా మన యొక్క ఓటర్ స్లిప్ ఏదైతే ఉందో దాన్ని ఓటర్స్ పోర్టల్ నుంచి సిఎస్సి సైట్లో నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు.